అది స్టూడెంట్స్ అదేవిధంగా ఈ రోజున ఏదైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ నుంచి మరి 460 470కి 466 అమ్మాయి ద్వారా అమృత కంగ్రాచులేషన్. పాపకి ఇంటర్మీడియట్లో 470కి 466 మార్కులు రావడం జరిగింది. అదేవిధంగా 465 అందుకమ్మా సూర్య కాలేజ్ అన్నది కూడా హై స్కూల్ స్టడీస్ నుంచి మరి ఇంటర్మీడియట్ వరకు కూడా స్టూడెంట్స్ అందరికీ ఒక మంచి టీచర్ తోటి చదువు చెప్పే కూడా సూర్య కాలేజ్ ముందుకు రావడం, ఏదైతే ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ఉన్నారు బ్రహ్మాజీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పిల్లలందరూ కూడా బాగా చదువుకుని మీరందరూ కూడా ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఎందుకంటే మన చుట్టుపక్కల అందరూ కూడా ఆర్థిక వెనకబడిన వర్గాలు మనందరికీ కూడా చిన్న చిన్నోళ్ళు తల్లిదండ్రులు కూడా కష్టపడిన అందరి కోసం మీకోసం ప్రత్యేకించి పిల్లల కోసం చదువుకుని ఆలోచన చదువుకుంటున్నారు. మీరందరూ కూడా కష్టపడి చదువుకొని తల్లిదండ్రుల యొక్క ఏదైతే నమ్మకాలు పెట్టుకున్నారో ఆ నమ్మకాలు కూడా మీరు అందరూ కూడా నిజం చేసే విధంగా కూడా ప్రతి ఒక్కరు రావాలి. ఇది కూడా నేను మన మీటింగ్లో కూడా చెప్పాను, మీకంటే ఒక లక్ష్యం అంటూ కంపల్సరీ ఉండాలి. లక్ష్యం కూడా మీరు ఎవరికి రావాలి. మరి ఒక ఇంజనీరింగ్ లేకపోతే డాక్టర్గాను వాళ్ళు ఇంజనీరింగ్ నుంచి కూడా ఐఏఎస్కి వెళ్తారు చాలా మంది. ఐఏఎస్కి వెళ్తారు ఏదైనా ఒక గమ్యం తప్పనిసరిగా ఉండాలి. మీ అందరికీ కూడా మీ ద్వారా ఏంటంటే వాళ్ళ స్కూల్ ఫస్ట్ సెకండ్ వచ్చింది అక్కడ స్టేట్ నుంచి వాళ్ళ స్కూల్ కాలేజీ కూడా గౌరవం. స్కూల్ కానీ కాలేజీలు కానీ బాగా చదువుకుంటే కనుక చదువు చెప్పిన టీచర్స్ కూడా గౌరవం వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా గౌరవాన్ని నిలబెట్టే విధంగా మీరు అందరూ ముందుకు రావాలి. అదేవిధంగా ఏదైతే భారతదేశం ఉందో భారతదేశం కూడా ఆర్థికంగా చూసుకుంటే కనుక ఇవాళ 4వ స్థానంలో మనం ఉన్నాం. మీరందరూ రేపు పొద్దున ఒక ఇంజనీర్లను లేకపోతే డాక్టర్లను ఒక సైంటిస్ట్గా వివిధ రకాలుగా మీరు తయారవుతే భారతదేశాన్ని ఆర్థికంగా అవ్వచ్చు ఉన్నదాన్ని మొదటి స్థాయి తీసుకెళ్లే విధంగా కూడా ప్రతి ఒక్క యువత కూడా ముందుకు రావాలి. దాన్ని మీరు అందరూ కూడా కష్టపడి చదువుకుని మీరు ప్రజలు అవుతే కనుక దేశం కూడా గుర్తింపు స్థాయిలో పొందగలుగుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా బ్రహ్మాజీ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటూ విద్యార్థులు అందరూ కూడా ఏదైతే వాళ్ళ 470కి 466 వచ్చినాయో అందరూ కూడా 470 రావాలని చెప్పి కూడా ప్రయత్నం చేయండి. అందరూ కూడా మీ అందరికీ నేను వస్తాయా ఇంపాసిబుల్ ఏది ఇంపాసిబుల్ కాదు. దయచేసి ఏదైనా సరే మన వల్ల సాధ్యం అవుతుంది. చాలా సందర్భాల్లో నిరూపించుకోవడం జరిగింది. మన స్టేట్లో కూడా చూశారు. ఏది కూడా ఏదైనా కష్టపడి చదువుకుంటే కష్టపడితే ఏదైనా సాధ్యం అవుతుంది. దానికి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని కేటాయించుకుని మీరందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పి తప్పనిసరిగా మీ అందరూ తెలియజేసుకుంటూ ప్రణాళిక గారు మరోసారి థ్యాంక్స్. అలాగే మీకు ఆల్రెడీ ఏదైతే మరి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో సక్సెస్ అవ్వడం ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఏదైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్ళే వాళ్ళు లేకపోతే సెకండ్ ఇయర్ నుంచి ఇంజనీరింగ్ లేకపోతే మెడికల్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా మీరు బాగా చదువుకొని తప్పనిసరిగా గోల్ పెట్టుకుని మీరందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తుంది. మీ అందరూ కూడా మొదటిసారి తెలియజేస్తున్నాయి. థ్యాంక్ యూ రమ్య కూడా 986 థ్యాంక్ యూ సో మచ్.